నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అనకాపల్లి జిల్లాలో మిత్తల్ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన. 2028 డిసెంబర్ నుంచి ఉత్పత్తి ప్రారంభమవుతుందన్న సీఎం. ఏపీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు విశ్వాసం కలిగిస్తోందన్న లక్ష్మీ మిత్తల్. చంద్రబాబు దార్శనికతతోనే అభివృద్ధన్న కుమారస్వామి. ఇరాన్ విద్యుత్ ఇంధన కేంద్రాలపై 5 రోజుల వరకు దాడులు చేయం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన. ట్రంప్ ఎలాంటి చర్చలు జరపలేదన్న ఇరాన్ మీడియా. అమెరికా అధ్యక్షుడు భయపడ్డారని ఎద్దేవా. యుద్ధ ప్రభావం భారత్ పైన చాలా కాలం ఉండొచ్చన్న ప్రధాని. సంక్షోభ సమయంలో అండగా నిలవాలని రాష్ట్రాలకు వినతి. $1837 నష్టపోయిన సెన్సెక్స్ మరింత పతనమైన రూపాయి. జగన్ రెడ్డి వ్యక్తిగత ఆస్తులపై మాట్లాడే దమ్ము లేదా? షర్మిల సూటి ప్రశ్న. విజయమ్మ నిజాలు చెప్పారని వెల్లడి. ఆర్సెలార్మిత్తల్ స్టీల్ ప్లాంట్ ద్వారా ఉత్తరాంధ్ర దిశ మారుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఉపాధి అవకాశాలు అధికంగా లభిస్తాయని తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చాక పెట్టుబడులకు సానుకూల వాతావరణం కల్పించామని వెల్లడించారు. 24 ఎన్నికల్లో నేను మీకు ఒకటే మాట ఇచ్చాను. రాష్ట్రం చాలా బలంగా ఉండాలి, పెట్టుబడులు రావాలి అంటే ఒక దార్శనికత ఉన్న నాయకుడు కావాలి. నేను మీ అందరికీ అభిమానమైన వ్యక్తిని కావచ్చు, కానీ నాకు అంత అనుభవం లేదు. లక్ష్మీ మిట్టల్ గారు లాంటి వ్యక్తుల్ని కన్విన్స్ చేసి ఇక్కడికి తీసుకురావాలంటే దురంధరుడు ఉంటే తప్ప రాదు. అలాంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వంలో వచ్చిన పెట్టుబడులు వెళ్ళిపోయాయి, ఇప్పుడు పెట్టుబడులు వెతుక్కొని వస్తున్నాయి. ఆర్సెలర్ నిప్పల్ స్టీల్ ప్లాంట్ తాలూకు అప్రోచ్ చాలా అద్భుతంగా ఉంది. నా ఎప్పుడు భయం, పరిశ్రమలు వచ్చినప్పుడు వ్యర్థాలు తగ్గాలనే నా కోరిక. ఆ కోరికని ఈ విధంగా మన ఆర్సెలర్ నిప్పల్ స్టీల్ ప్లాంట్ తీరుస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. రాయలసీమ ప్రత్యేకించి వెనుకబడ్డ ప్రాంతం. ఒక్క కియా పరిశ్రమ రాగానే తీరుతెన్నులు మారిపోయినాయి, ఉపాధి మారిపోయింది, ఉద్యోగ అవకాశాలు మారిపోయినాయి, ల్యాండ్స్ కి రేట్లు వచ్చినాయి. ఒక్క పరిశ్రమ వస్తే ఎన్ని మారిపోతాయో మనం ప్రత్యక్షంగా అనంతపురంలో చూసాం. అలాంటిది 1,30,000 కోట్లతోటి ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ వస్తే మనందరి దశ భవిష్యత్ ఎంత మారుద్దో మనందరం ఒకసారి తెలుసుకోవాలి. వీడియో కాన్ఫరెన్స్ స్టార్ట్ అయిన 18 నెలల్లో ఈ పరిశ్రమకి ఈ రోజున మనం ఫౌండేషన్ స్టోన్ వేయటం, స్పీడ్ ఆఫ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ బిజినెస్ అనే కాన్సెప్ట్ కి ఒక నిలువెత్తు తార్కాణం, నిలువెత్తు నిదర్శనం. ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మంత్రి లోకేష్ చెప్పారు. ఆర్సెలార్ ప్రాజెక్టు ఉత్తరాంధ్ర స్థితిగతులను మార్చుతోందని తెలిపారు. Today is not just a groundbreaking ceremony, it is a statement that Andhra Pradesh and India can get things done. The first Zoom call with Aditya was in September 2024. We approved this project in 2 months and land was professionally handed over in 3 months. MOEF clearance came in 13 months. This is speed of doing business. We are proud that India could achieve a project of this scale at this pace. Today, I want to speak about what truly brought this project here. It is not just land, it is not just policies, it is one brand. That brand is CBN. This project is not just an industrial investment, it is a transformational movement for Uttarandhra. Pharma, IT companies, data centers are calling Uttarandhra their home. And now, one of India's largest steel plant is here. ఇరాన్పై దాడులకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. హర్ముజ్ జలసంధిని తెరవాలంటూ ఇరాన్కు విధించిన 48 గంటల గడువుపై వెనక్కి తగ్గారు. ఇరాన్తో చర్చలు ఫలవంతంగా జరగడంతో విద్యుత్ ఇంధన సదుపాయాలపై దాడులను 5 రోజులు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదని ఇరాన్ విదేశాంగ శాఖ తెలిపింది. చమురు ధరలను తగ్గించడానికి, సైనిక ప్రణాళికలు అమలు చేయడానికి ట్రంప్ ఈ ప్రకటన చేసి ఉంటారని పేర్కొంది. మరోవైపు ట్రంప్ భయపడ్డారని ఇరాన్ మీడియా ఎద్దేవా చేసింది.
హర్ముజ్ జలసంధిని తెరవాలంటూ ఇరాన్పై విధించిన 48 గంటల డెడ్ లైన్ను ట్రంప్ వాయిదా వేశారు. ఇరాన్లోని అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ఇంధన మౌలిక వసతులపై దాడులను 5 రోజుల పాటు నిలిపివేయాలని ట్రంప్ సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. మిడిల్ ఈస్టులో తమ మధ్య ఉన్న శత్రుత్వాలకు సమగ్ర పరిష్కారం కనుగొనే దిశగా అమెరికా, ఇరాన్ గత 2 రోజులుగా బలవంతమైన చర్చలు జరిపాయని ట్రంప్ పేర్కొన్నారు. ఈ వారం అంతటా తమ మధ్య లోతైన, సవివరమైన, నిర్మాణాత్మక చర్చలు కొనసాగనున్నాయని ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. ఈ సానుకూల వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై జరపాల్సిన అన్ని రకాల సైనిక దాడులను 5 రోజుల పాటు వాయిదా వేయాలని యుద్ధ శాఖను ఆదేశించినట్లు పేర్కొన్నారు. పూర్తి నిర్ణయం మాత్రం ప్రస్తుతం జరుగుతున్న సమావేశాలు, చర్చల ఫలితాలపై ఆధారపడి ఉంటుందని వివరించారు. ఇరు దేశాల మధ్య నిర్మాణాత్మక చర్చలు జరుగుతున్నాయన్న ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. అంతర్జాతీయంగా మండిపోతున్న ఇంధన ధరలను తగ్గించుకునేందుకు ట్రంప్ వేసిన ఎత్తుగడ ఇదని ఆరోపించింది. మార్కెట్లను శాంతింపజేసి చమురు ధరలను మళ్లీ దారిలోకి తెచ్చుకునేందుకే ట్రంప్ ఈ 5 రోజుల వాయిదా ప్రకటన వేశారని ఇరాన్ పేర్కొంది. ఇది కేవలం అమెరికా తన ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడానికి పన్నిన వ్యూహమే తప్ప నిజమైన శాంతి చర్చలు కావని ఇరాన్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు పర్షియన్ గల్ఫ్లో సముద్రపు మందు పాతలను అమర్చుతామని ఇరాన్ చేసిన హెచ్చరికలతో ట్రంప్ భయపడ్డారని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ పేర్కొంది. యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. అమెరికా, ఇరాన్ మధ్య నిర్మాణాత్మక చర్చలు జరిగాయన్న ట్రంప్ వాదనను ఇరాన్ మీడియా తిరస్కరించింది. ట్రంప్తో ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఎలాంటి చర్చలు జరగలేదని పేర్కొంది. అమెరికాతో ఎప్పటికీ చర్చలు ఉండవోవని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి తేల్చి చెప్పారు. సైనిక చర్య ఉండదని హామీ ఇచ్చి అమెరికా మోసం చేసిందని మండిపడ్డారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో ఓ వీడియోను పోస్టు చేశారు. దౌత్యానికి అవకాశమే లేని విధంగా పరిస్థితులు మారిపోయినట్లు అబ్బాస్ చెప్పారు. 3 విడతల చర్చల్లో పురోగతి సాధించినప్పటికీ ఎలాగైనా తమపై దాడి చేయాలని అమెరికా నిర్ణయం తీసుకుందని ఆయన ధ్వజమెత్తారు. అమెరికా విశ్వాసఘాతుకానికి పాల్పడిందన్నారు. పశ్చిమాసియా యుద్ధం దౌత్య మార్గం ద్వారాలను పూర్తిగా మూసివేసిందని అబ్బాస్ అరాగ్చి చెప్పారు. పశ్చిమాసియా సంక్షోభాన్ని సంప్రదింపులు, రాయబార మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని భారత్ కోరుకుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. వాణిజ్య నౌకలపై దాడులు, హర్ముజ్ జలసంధి మార్గంలో అంతరాయాలు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పారు. పశ్చిమాసియా యుద్ధంపై లోక్సభ ఓ ప్రకటన చేసిన ప్రధాని మోదీ యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రతి భారతీయునికి ప్రభుత్వం అన్ని విధాలా సాయం అందిస్తుందని అభయమిచ్చారు. పశ్చిమాసియా దేశాధినేతలతో తాను మాట్లాడానన్న ప్రధాని అందరూ కూడా భారతీయుల భద్రతకు హామీ ఇచ్చినట్లు చెప్పారు. చమురు, గ్యాస్ అంతరాయం లేకుండా సరఫరా జరిగేలా ఆయా దేశాలతో కేంద్ర ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రధాని తెలిపారు. దేశంలోని అన్ని విద్యుత్ ప్లాంట్లలో తగినన్ని బొగ్గు నిల్వలు ఉన్నట్లు చెప్పారు. ఆహార భద్రతకు సంబంధించి ప్రభుత్వం పూర్తి సన్నద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు 3,75,000 మంది స్వదేశానికి చేరుకున్నారని ప్రధాని వెల్లడించారు. भारत के सामने भी इस युद्ध ने अप्रत्याशित चुनौतियां खड़ी कर दी हैं। ये चुनौतियां आर्थिक भी हैं, नेशनल सिक्योरिटी से जुड़ी भी हैं और मानवीय भी हैं। युद्धरत और युद्ध से प्रभावित देशों के साथ भारत के व्यापक व्यापारिक रिश्ते हैं। जिस क्षेत्र में युद्ध हो रहा है वो दुनिया के दूसरे देशों के साथ हमारे व्यापार का भी एक महत्वपूर्ण रास्ता है। विशेष रूप से कच्चे तेल और गैस की हमारी जरूरतों का एक बड़ा हिस्सा यही क्षेत्र पूरा करता है। हमारे लिए ये रीजन एक और कारण से भी अहम है। लगभग 1 करोड़ भारतीय खाड़ी देशों में रहते हैं और वहां काम करते हैं। वहां समंदर में जो कमर्शियल शिप चलते हैं उनमें भारतीय क्रू मेंबर्स की संख्या भी बहुत अधिक है। ऐसे अलग अलग कारणों के चलते भारत की चिंताएं स्वाभाविक रूप से अधिक है। इसलिए ये आवश्यक है कि भारत की संसद से इस संकट को लेकर एक मत और एकजुट आवाज दुनिया में जाए।
జగనే వేరొకరి ఆస్తి అనుభవిస్తున్నారని తాను కాదని ఆయన సోదరి షర్మిల స్పష్టం చేశారు. వివేక హత్య కేసు గురించి మాట్లాడితే వైసీపీ నేతలు ఆస్తుల గురించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. విజయమ్మ లేఖపై మాట్లాడే ధైర్యం జగన్కు లేదా అని నిలదీశారు. అబద్ధాన్ని నిజంగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నాయకులు. నేను వివేకానంద రెడ్డి హత్య అని మాట్లాడితే వీళ్ళు ఆస్తులు అని మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని నేను పదే పదే నా ఆస్తులు కావాలని నేను అడిగినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళాలి అని నేను కుట్రలు చేసినట్టు ఏదేదో ఊహించుకొని ఏదేదో మాట్లాడడం జరిగింది. వాస్తవానికి ఇంకొకరి ఆస్తి అనుభవిస్తున్నది నేను కాదు, జగన్మోహన్ రెడ్డి గారు. ఆస్తుల మీద నాకు ప్రేమ లేదు. నా పోరాటము ఆస్తుల కోసం కాదు, ఆస్తుల అజెండా కూడా కాదు. విజయమ్మ గారు ఆ లెటర్ లో రాజశేఖర రెడ్డి గారి ఆశయం, ఆదేశం నలుగురి గ్రాండ్ చిల్డ్రన్ కు సమానంగా ఉండాలి అన్నది ఆయన ఉద్దేశము, ఆదేశం అని చెప్తూ, అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నారని చెప్తూ ఇక గ్లోబల్స్ ప్రచారం ఆపండి అని కూడా చెప్పారు. అసలు తెలియని వారు మాట్లాడడం ఎందుకు అని కూడా విజయమ్మ గారు ప్రశ్నించారు. ఇక డీసెన్సీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మాట్లాడకూడదు. ఇంకా వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే మొరగడం కుక్కల నైజం అనుకోవాలి. ఇప్పుడు ఆ లెటరు నిజం కాదని, విజయమ్మ గారు అసలు సంతకం పెట్టలేదని, లేక ఒత్తిడి మీద నేను పెట్టించానని మళ్లీ వైసీపీ సైతాన్ సైన్యం ప్రచారం చేస్తుందని విన్నాం. అసలు నిజంగానే విజయమ్మ గారు సంతకం పెట్టకపోతే విజయమ్మ గారు బయటకు వచ్చి సంతకం నాది కాదు అని మీడియాకు చెప్పే అవకాశం లేదా విజయమ్మకి? జగన్మోహన్ రెడ్డి గారే ఫోన్ తీసుకుని, అమ్మా సంతకం నువ్వు పెట్టలేదంటున్నారు, నిజంగానే సంతకం నీదేనా అమ్మా సంతకం నీది కాకపోతే చెప్పు, నేను సాక్షి రిపోర్టర్ను పంపిస్తాను, మీడియాతో నువ్వు మాట్లాడు అని జగన్మోహన్ రెడ్డి గారు అమ్మని అడగలేరా? సోషల్ మీడియాలో సైతాన్ సైన్యం చేత అయితేనేమి, లేక మీ పార్టీలో వాళ్ళ నాయకులనాలో కుక్కలనాలో వాట్ ఎవర్ అనుకోండి, వీళ్ళ చేతైనా ఎందుకు మాట్లాడించడం? ఇది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు కదా. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయన ఆస్తులకు సంబంధించిన విషయం అయినప్పుడు గిట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి కదా. ఎందుకు ఇతరులతో మాట్లాడిస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే దమ్ము లేదనుకోవాలా?